సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం చేరుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు మంత్రులు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం చేరుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు మంత్రులు ఘనస్వాగతం పలికారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగితి కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదవ్యాస్, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పుష్పగుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తల్లికి వందనం లబ్ధిదారులతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. తల్లికి వందనం కార్యక్రమంపై జూలైలో లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఆ మార్పు మన ఇంటి నుండే మొదలు కావాలని, అందుకే పాఠ్యాంశాలలో మార్పులు చేస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. మంత్రి లోకేష్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు 3 స్తంభాల సెంటర్కు చేరుకుని భారీ గజమాలతో స్వాగతించారు. జనసేన పార్టీ విజయము, భారతీయ జనతా పార్టీ విజయం కాదు, ఇది ప్రజల విజయం. అరాచకాలు చూసాం. అరాచకాలు నేను బాధితుడినే తల్లి. 23 కేసులు పెట్టారు. మన పైన ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెట్టారు తల్లి. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఆమె పెట్టారు. పాపం రమణ ఎంత ఇబ్బంది పెట్టారు మీరు చూశారు కదా. 54 రోజులు జైలుకు పంపించారు. పాపం చీమను కూడా ఏం చేయలేదు. ఇక అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. మర్డర్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు అంటే ఎంత అన్యాయం ఆలోచించారు. అందుకే మీరు మమ్మల్ని గెలిపించారు. లక్ష్య సాధన కోసం మేము పనిచేసి దానికున్నా మీ దగ్గరకు ఉండాలనే ఆశతో ఉన్నాం. మీ మనసు గెలుచుకోవాలనేదే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. అహర్నిశలు మీ గురించే బాబు గారు ఆలోచిస్తున్నారు. మన పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఎలా పెట్టుబడులు తీసుకురావాలా, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి. తల్లికి వందనం మీ అకౌంట్లో డబ్బులు వేసినాం. ఆనాడే చేసినాం. చెప్పాం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల అకౌంట్లో డబ్బులు వేస్తారంటే ఇచ్చిన హామీ మేము అమ్మ. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశాం. గ్యాస్ సిలిండర్ తీసుకున్నా తీసుకోకపోయినా నేరుగా మీ అకౌంట్ లో ఆ సబ్సిడీ జమ చేయాలి నిర్ణయం తీసుకున్నాం కూడా జరిగింది. ఆ డబ్బులు మీ అకౌంట్ లో కూడా వేస్తాం. ఇట్లా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకే సుపరి పాలనలో తొలి అడుగే వేసాం తప్ప అన్ని పూర్తి చేశాను ఏనాడు అనట్లేదు. పని చేస్తాం, అందుబాటులో ఉంటాం. అహర్నిశలు కష్టపడి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సుపరి పరిపాలన అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలా, హాయిగా ఉండాలా. అందుకని ఎవడో వచ్చి మా కూడా పాల్గొడతాడు. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈరోజు ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇవాళ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈరోజు పిల్లల అమౌంట్ వేసినటువంటి ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన మచిలీపట్నానికి వస్తున్నటువంటి సందర్భంలో అపూర్వ స్వాగతం పలకడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఒక 10 నిమిషాల్లో దగ్గరకు వచ్చారు. 10 నిమిషాల్లో రామానాయుడుపేటలోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన చోరీలో దుండగులు నగదు, బంగారం అపహరించారు. రామానాయుడుపేటలోని ఒక అపార్ట్మెంటులో జరిగిన చోరీలో దుండగులు నగదు, బంగారం అపహరించారు. ఈ అపార్ట్మెంటులో నివాసముంటున్న శ్రీనివాసరావు అనే ఎల్ఐసి ఉద్యోగికి విజయవాడ బదిలీ కావడంతో ఇంటికి తాళం వేసి వెళ్లారు. మంగళవారం విజయవాడ నుంచి వచ్చిన శ్రీనివాసరావు ఇంటి తాళాలు తీసి ఉండడంతో అవాక్కయ్యారు. లోపలికి వెళ్లి చూడగా నగదు, బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న మంత్రి నారా లోకేష్కు నెమ్మకూరులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వర్ల కుమార్రాజా ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న మంత్రి నారా లోకేష్కు నెమ్మకూరులో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్రాజా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్వగృహం నెమ్మకూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్రాజాతో కలిసి ఎమ్మెల్యే రాము లోకేష్కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు. గజమాలలతో స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు ఆ ప్రాంతంలో హల్చల్ చేశారు. నెమ్మకూరు మహిళలు
మంత్రి లోకేష్కు మంగళహారతులిచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ అందరూ బాగున్నారా అంటూ నిమ్మకూరు గ్రామస్తులు టీడీపీ శ్రేణులను కుశల ప్రశ్నలడిగారు. అనంతరం లోకేష్ ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీగా మచిలీపట్నం తరలివెళ్లారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో పలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్లో కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బహుళ త్రయోదశి మాస శివరాత్రిని పురస్కరించుకుని నందీశ్వరుడిని, రామలింగేశ్వరుడిని పంచామృతాలతో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకించారు. అర్చకులు అంబా సాయి కిరణ్ శర్మ, రాజేంద్ర ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు జరిగాయి. అనంతరం స్వామివారికి నవహారతులు సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంతొమ్మిది 1975లో విధించిన ఎమర్జెన్సీ డేను ఒక చీకటి రోజుగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. 1975లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ డే పట్ల బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ డేని నిరసిస్తూ పార్టీ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన వ్యక్తపరుస్తూ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు ఎమర్జెన్సీ వేధింపు ఒక నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, అయోధ్యరాము, తోట రంగనాథ్, పాండురంగారావు, మాదిరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ డేగా 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన సొంత ప్రయోజనాలకు భారతదేశాన్ని చీకటిగా తయారు చేసేటువంటి రోజు ఈరోజు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగాన్ని మనకి అందిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ తొంగలోకి తొక్కి సొంత ప్రయోజనాలకి ఈ దేశాన్ని మరి తాకట్టు పెట్టినటువంటి రోజు. అనేక మందిని మరి స్వేచ్ఛనంతా హరించేసి మన దేశాల్లో ఉండేటువంటి ప్రముఖులందరూ కూడా అరెస్ట్ చేసి ఎవరిని మాట్లాడకుండా ఈ ప్రజాస్వామ్యానికి ఉండేటువంటి విలువలన్నీ కూడా తాకట్టు పెట్టి తన సొంత జెండాని ముందు పెట్టుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుద్ది రాజ్యాంగ నిర్మాతకి మేమే వెన్నుముక, మీరు బీజేపీ వారు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున మీరు గమనించాలి, ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని తయారు చేస్తే 130 సార్లు సవరణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు. ఆ 130 సార్లు చేసినప్పటికీ కూడా ఏదో చిన్న విషయాల మీద చేశారు. కానీ ఒక పిఎంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆవిడ పార్లమెంటు సభ్యత్వం చెల్లదు అని చెప్పేసి కోర్టు తీర్పిస్తే ఆ విషయాన్ని తొంగలో తొక్కి ఎమర్జెన్సీని ప్రకటించి భారతదేశాన్ని చీకటిలోకి నెట్టేసింది. ఈ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు పెడతారు అని చెప్పేసి దేశానికి ఏదన్నా కష్టతరమైనటువంటి విషయం వచ్చినప్పుడు, అంటే మన దేశాన్ని మించినటువంటి దేశం ఏదైనా మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడో, లేకపోతే ఏదైనా సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడో, లేకపోయేదడితే సునామీనో వచ్చినప్పుడు తినటానికి తిండి లేకపోతే ఆ సమయంలో ఏమయ్యా మిగతా విషయాలు మాట్లాడమాకండి, ముందు ఈ కష్టకాలాన్ని బాగు చేయండి అని చెప్పేసి అనేది చెప్పేటటువంటిది ఎమర్జెన్సీ. అటువంటి ఎమర్జెన్సీని ఎమర్జెన్సీ రోజు అని మనం నిరసన తెలియజేసుకుంటున్నాం. ఆ ఎమర్జెన్సీ రోజుల్లో ఇబ్బంది పడిన వ్యక్తుల్లో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు కూడా ఉన్నారు. ఆయన అప్పటి నుంచి దేశం కోసం పోరాడుతూ ఇవాళ మన దేశాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లారో మనం చూసాం. ఇంకా ఎత్తుకు తీసుకెళ్లే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. దేశభక్తుడుగా నరేంద్ర మోడీని, దేశద్రోహిగా ఇందిరాగాంధీని గుర్తు చేసుకునే రోజుగా ఎమర్జెన్సీ డేని మనం
గుర్తు చేసుకునే రోజుగా ఈ ఎమర్జెన్సీ డేని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.